డైరెక్ట్గా సోది లేకుండా వీడియోకి వెళ్ళిపోదాం. వెంకిమామ అలానే రామ్ చరణ్ అన్న అలానే అజిత్ బాబాయ్ బాలకృష్ణ గారు 2019లో వీళ్ళకు 4 మూవీస్ పోటీగా రావడం జరిగింది సంక్రాంతికి. ఇప్పుడు వచ్చేసరికి 2025లో కూడా సంక్రాంతికి వీళ్ళ 4 మూవీస్ పోటీగా వస్తున్నాయి. అప్పట్లో 2019లో వాటికి ఎంత బడ్జెట్ పెట్టిందో ఆ మూవీస్ అవి ఏ డేట్కు రిలీజ్ అయిందో వీడియోలో మాట్లాడేసుకుందాము. జనవరి 9కు 2019లో ఎన్టీఆర్ కథానాయకుడు అనే మూవీకి బాలకృష్ణ గారు నటించడం జరిగింది. అలానే సెకండ్ వచ్చేసరికి విశ్వాసం మూవీ. ఈ మూవీ జనవరి 10, 2019లో రిలీజ్ కావడం జరిగింది, అజిత్ గారి సినిమా. థర్డ్ వచ్చేసరికి మన చరణ్ మూవీ వినయ విధేయ రామ. ఈ మూవీ జనవరి 11, 2019లో రిలీజ్ కావడం జరిగింది. అలానే ఫోర్త్ వచ్చేసరికి వెంకిమామ మూవీ F2 మూవీ. ఈ మూవీ వచ్చేసరికి జనవరి 12, 2019లో రిలీజ్ అయింది. ఈ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏందో కింద కామెంట్ చేయండి. అలానే వీడియో ఎండింగ్లో వీడికి ఎంత బడ్జెట్ పెట్టిందో ఎంత కలెక్షన్ వచ్చిందో మాట్లాడేసుకుందాము. ప్రజెంట్ వచ్చేసరికి 2025లో మూవీస్ ఏవి రిలీజ్ అవుతున్నాయో వీళ్ళు మాట్లాడేసుకుందాము. డాక్ మహారాజ్ అనే మూవీ 12 జనవరి 2025లో బాలకృష్ణ గారిది మూవీ రిలీజ్ అవుతుంది. అలానే సెకండ్ వచ్చేసరికి గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ అన్నది 10th జనవరి 2025లో రిలీజ్ కావడం జరుగుతుంది. థర్డ్ వచ్చేసరికి విడమ్ యాడ్చి అనే మూవీ అజిత్ గారు రిలీజ్ అవుతుంది 2025లో జనవరిలో, కానీ ఒక డేట్ అనేది ఫిక్స్ కాలేరు. అలానే వెంకిమామ మూవీ సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ జనవరి 14, 2025లో రిలీజ్ అవుతుంది. మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ పెట్టండి. అలానే ఈ మూవీస్కి ఎంత బడ్జెట్ పెట్టిందో ఎంత కలెక్షన్ వచ్చిందో మాట్లాడేసుకుందాము. 2019లో రిలీజ్ అయినటువంటి ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ, అలానే విశ్వాసం మూవీ, వినయ్ విధేయరామ మూవీ, F2 మూవీ వీటికి ఎంత బడ్జెట్ పెట్టారు, అలానే ఎంత కలెక్షన్ వచ్చిందో, ఏ మూవీ హిట్ అయింది, ఏ మూవీ బ్లాక్ బస్టర్ అయింది, ఏ మూవీ ఫ్లాప్ అయిందో మాట్లాడేసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ. ఈ మూవీకి బడ్జెట్ 50 కోట్లు పెడితే షేర్స్ మాత్రం 20 కోట్లు వచ్చి ఈ మూవీ డిజాస్టర్గా నిలిచింది. సెకండ్ వచ్చేసరికి విశ్వాసం మూవీ. ఈ మూవీకి బడ్జెట్ 100 కోట్లు పెడితే కలెక్షన్ అనేది ఎక్కువ 85 కోట్ల నుంచి 200 కోట్ల మధ్య రావడం జరిగింది. అలానే థర్డ్ వచ్చేసరికి వినయ విధేయ రామ. ఈ మూవీకి బడ్జెట్ 70 కోట్లు పెడితే కలెక్షన్ 63 కోట్లే రావడం జరిగింది. 7 కోట్ల నష్టంతో ఈ మూవీ ఫ్లాప్ అయింది. అలానే ఫోర్త్ వచ్చేసరికి F2 మూవీ. ఈ మూవీకి బడ్జెట్ 30 కోట్లు పెడితే కలెక్షన్ 37 కోట్లు వచ్చి ఈ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ మూవీకి 30 కోట్లు పెడితే 37 కోట్లు రావడంతో ఇది మనం విన్నర్గా అనుకోవచ్చు. ఎందుకంటే విశ్వాసం మూవీ దీనికన్నా ఎక్కువ కలెక్షన్ చేసింది, కానీ బడ్జెట్ అనేది దీనికన్నా ఎక్కువ ఉంది. 2019లో రిలీజ్ అయినటువంటి సినిమాలకు ఎంత బడ్జెట్ పెట్టిందో ఎంత కలెక్షన్ ఇచ్చిందో మాట్లాడేసుకుందాము. ఏ మూవీ ఫ్లాప్ అయిందో, ఏ మూవీ బ్లాక్ బస్టర్ అయిందో, ఏ మూవీ డిజాస్టర్ అయిందో కూడా మాట్లాడుకుందాము. ప్రజెంట్ 2025లో వచ్చేసరికి ఏ మూవీకి ఎంత బడ్జెట్ పెట్టిందో మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసరికి గేమ్ చేంజర్ మూవీ. ఈ మూవీకి బడ్జెట్ 450 నుంచి 500 కోట్ల బడ్జెట్ పెట్టడం జరిగింది. అలానే విడమ్ యాడ్చి అనే మూవీకి 250 కోట్లు అజిత్ గారి సినిమా పెట్టడం జరిగింది. అలానే వెంకిమామ సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీకి 100 కోట్ల బడ్జెట్ పెట్టడం జరిగింది. అలానే బాలకృష్ణ గారి మూవీ డాక్ మహారాజ్ అనే మూవీకి టీం వాళ్ళు ఇంకా అఫీషనల్గా పోస్ట్ అనేది పెట్టలేరు ఎంత బడ్జెట్ పెట్టాలని. మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ మూవీని కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే 2019లో మీ ఫేవరెట్ మూవీ అందులో ఏదో కింద కామెంట్ పెట్టండి. ప్రజెంట్ వచ్చేసరికి ఏ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందో, ఏ మూవీ హిట్ అవుతుందో కింద కామెంట్ పెట్టండి. మనం ఇంతవరకు 2025లో రిలీజ్ అవ్వబోతున్న సంక్రాంతి మూవీస్ గురించి మాట్లాడుకున్నాం, వాటికి ఎంత బడ్జెట్ పెడతారని. అలానే 2019లో రిలీజ్ అయినటువంటి సినిమాలకు ఎంత బడ్జెట్ పెట్టిన ఎంత కలెక్షన్ వచ్చిందో మాట్లాడేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి 2019లో రిలీజ్ అయినటువంటి సినిమాలకు ఎవరు డైరెక్షన్ చేసినో మాట్లాడుకుందాము. ఎన్టీఆర్ కథానాయకుడు మూవీకి క్రిష్ గారు డైరెక్షన్ చేస్తే, అలానే విశ్వాసం మూవీకి శివ గారు డైరెక్షన్ చేయడం జరిగింది. అలానే మ్యూజిక్ డైరెక్టర్గా డి ఇమాన్ గారు చేయడం జరిగింది. థర్డ్ వచ్చేసరికి వినయ విధేయ రామ. ఈ మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో కూడా నాకు అర్థమైతలేదు. ఇది కొద్దిగా దగ్గరలోనే ఫ్లాప్ అయింది, ఎందుకంటే 7 కోట్లు వస్తే ఈ మూవీ కూడా హిట్ అయ్యేది. ఈ మూవీకి డైరెక్షన్ వచ్చేసరికి బోయపాటి శ్రీని గారు చేయడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్గా డిఎస్పీ గారు చేశారు. ఇందులో సాంగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, హైలైట్ అసలు. నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్కడ తగ్గినట్టు అనిపించలేదు. అలానే ఫోర్త్ వచ్చేసరికి F2 మూవీ. ఈ మూవీకి డైరెక్షన్ వచ్చేసరికి అనిల్ రావుపూడి గారు చేయడం జరిగింది. 2025 సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతున్న సినిమాలకు ఎవరు డైరెక్షన్ చేసినో మాట్లాడుకుందాం. డాక్ మహారాజ్ అనే మూవీకి బాబు కొల్లి గారు డైరెక్షన్ చేయడం జరిగింది. అలానే గేమ్ చేంజర్ మూవీకి వచ్చేసరికి ఎస్ శంకర్ గారు చేయడం జరిగింది. అలానే సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీకి అనిల్ రావుపూడి గారు చేయడం జరిగింది. సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీకి కూడా అనిల్ రావుపూడి గారే డైరెక్షన్ చేయడం జరిగింది. అలానే F2 మూవీకి కూడా అనిల్ రావుపూడి గారే డైరెక్షన్ చేయడం జరిగింది. ఆ రెండిట్లో కూడా హీరోస్గా మన వెంకిమామనే ఉండడం జరిగింది. ఇంకో విషయం మనం తెలుసుకుంటే 2019లోనే 4 మూవీస్ రిలీజ్ అయితే అందులో బ్లాక్ బస్టర్ విన్నర్గా నిలిచింది విశ్వాసం మూవీ, అలానే F2 మూవీ. F2 మూవీకి 30 కోట్లు మాత్రమే బడ్జెట్ పెడితే కలెక్షన్ వచ్చేసి 137 కోట్లు రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీకి 100 కోట్లు బడ్జెట్ పెట్టడం జరుగుతుంది. ఎంత కలెక్షన్ వస్తుందో మనం చెప్పలేం. అలానే ఇంతవరకు రిలీజ్ అయినటువంటి ప్రతి సాంగ్ కూడా హైలైట్గానే ఉంది, ప్రతి ఒక్కరికి నచ్చేసింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ట్రెండ్లో ఉన్నాయి సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ సాంగ్స్. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ గురించి మాట్లాడితే గేమ్ చేంజర్ మూవీ సాంగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది, ట్రైలర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇంతవరకు రిలీజ్ అయినటువంటి ప్రతిది కూడా గేమ్ చేంజర్ సంబంధించింది హైలైట్గా ఉంది. ఇప్పటివరకు ఫాస్ట్ టాక్తోనే ఉంది, అక్కడెక్కడ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది.
అలానే మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి.